హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ ఒక చిన్న వ్లాగ్. బాబు స్కూల్ జాయిన్ అవుతున్నాడు, ఫస్ట్ డే. ఇవాళ చాలా బాగుందన్నారు, అందుకే ఇవాళ ఫస్ట్ డే స్కూల్ జాయిన్ చేస్తున్నాము. ఫస్ట్ కన్నయ్య అయితే స్నానం చేసేసి సాంగ్కి ఇలా ప్రే చేసుకుంటున్నాడు, కొబ్బరికాయ కొట్టుకొని. వాళ్ళ అమ్మమ్మ కొడతానంటే నేనే కొడతా అని చెప్పేసి తనే కొడుతున్నాడు. 2 టైమ్స్ ట్రై చేశాడు, కొంచెం హ్యాండ్ పెయిన్ వచ్చేసరికి అమ్మమ్మ చేతికి ఇచ్చేసాడు. తను ఇవాళ ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు. అందరూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. తర్వాత పూజ చేసుకుంటున్నాడు. ఇలాగా తనకు పూజ చేయడం అంటే చాలా ఇష్టము బాబుకి. నేను చేస్తున్నా, అమ్మ చేస్తున్నా, ఎవరు చేస్తున్నా సరే వచ్చి ఖచ్చితంగా జాయిన్ అవుతాడు పూజలో. చూద్దాం ఎలా గడుస్తుంది ఇవాళ, స్కూల్లో ఎలా వెళ్తాడో. ఇక్కడ స్కూల్కి అయితే నేను ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఇది ఒక విలేజ్లో గవర్నమెంట్ స్కూల్స్, హై స్కూలే ఉంటాయి. సో నేను ఫస్ట్ డే అయితే గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తున్నాను బాబుని. నేను పూజ చేస్తాననేసి అమ్మని అడుగుతున్నాడు. సో చూద్దాం ఎలా గడుస్తుందో ఇవాళ. గవర్నమెంట్ స్కూల్ కూడా మనకి చాలా మంచిది. పిల్లలు ఇప్పుడు అంతా కాన్వెంట్ అంటున్నారు, కానీ నాకైతే గవర్నమెంట్ స్కూల్లో కూడా పంపించడం ఇష్టమేను. ఫస్ట్ డే అయితే ఇవాళ గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తున్నాను. నేను చిన్నప్పుడు చదివిన స్కూల్ అది. ఫస్ట్ అయితే పూజ చేసుకొని తర్వాత స్కూల్కి స్టార్ట్ అవుదాం. కన్నయ్య పూజ అయిపోతుంది, వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నాడు పూజ చేస్తుంటే. ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ స్నానం చేశాక ఖచ్చితంగా పూజ అయితే ఖచ్చితంగా చేసుకుంటాడు. అమ్మ నన్ను కూడా రమ్మంటున్నాడు పూజ చేసుకోవడానికి. ఇప్పుడు పూజ అయిపోయింది, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. మీరైతే ఆశీర్వదించేసేయండి బాబుని బాగా చదువుకోవాలనేసి. ఇప్పుడైతే అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకుంటున్నాడు. నన్ను ఆశీర్వదించండి అమ్మమ్మ, నా తాతయ్య అని అడుగుతున్నాడు. ఇంతవరకైతే హ్యాపీగానే ఉన్నాడు. స్కూల్కి వెళ్ళేటప్పుడు చూద్దాం ఏడుస్తాడా లేదా హ్యాపీగా వెళ్తాడా అనేసి. మా అమ్మమ్మ అక్షింతలు వేస్తుంటే కింద పడకుండా చూడమని అడుగుతున్నాడు. వాళ్ళని కూడా దండం పెట్టుకోమని చెప్తున్నాడు వాడితో పాటు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాము, స్కూల్కి వెళ్తున్నాం. చెప్పాను కదండి నేను గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాను అనేసి. బాబుని ఇవాళ గవర్నమెంట్ స్కూల్కి తీసుకెళ్తున్నాము ఫస్ట్ డే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఇక్కడైతే గవర్నమెంట్ స్కూలే అవైలబుల్ ఉంది. మీలో ఎంతమంది మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు బాబుని గవర్నమెంట్ స్కూల్లో అయితే జాయిన్ చేస్తున్నాను. ఇవాళ ఫస్ట్ డే కదా, చూద్దాము. చాలా హ్యాపీగా వెళ్తున్నాడు, అస్సలు అల్లరి చేయకుండాను. వాడే ఫస్ట్ వెళ్తాను అంటున్నాడు. అమ్మ నువ్వు వద్దులే అని కూడా చెప్తున్నాడు నాకు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏడుస్తాడు మారం చేస్తాడు అనుకున్నాను. చాలా హ్యాపీగా వెళ్తున్నాడు. వాడి క్లాస్ ఎక్కడ, ఫస్ట్ క్లాస్ ఎక్కడని అడుగుతున్నాము. ఇది హై స్కూల్ అండి. హై స్కూల్ ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటుంది. నేను ఇవాళ ఫస్ట్ క్లాస్లోనే బాబుని కూర్చోబెడుతున్నాను. రెస్పెక్ట్ చేస్తున్నాడు చూడండి, చెప్పులు వదిలేసి బాబు క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాడు. గవర్నమెంట్ స్కూల్ కదా, మనకి ఇలానే ఉంటుంది. చూద్దాం. క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాడు. క్లాస్లోకి వెళ్ళాక పిల్లల్ని చూసి కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాడు, ఫస్ట్ డే కాబట్టి. పిల్లలందరూ కూడా బాబుని చూసి ఎక్సైట్ అయ్యారు, కొత్త బాబు వచ్చారనేసి. మేడం కూడా ఓకే చెప్పారు, కూర్చొని. నేను ఒక 3 months ఉంటాను కాబట్టి బాబుని ఇక్కడే, మాకు ఇంటి దగ్గర ఉంది కాబట్టి ఈ స్కూల్లోనే జాయిన్ చేశాను. బాబు చాక్లెట్స్ పంచుతున్నాడు, తన హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నాడు ఇవాళ ఫ్రెండ్స్తో ఉంటాడా ఉండడా అనుకున్నాను. పిల్లలు కలిసిపోతారనుకున్నాను, బాగా కలిసిపోయారు. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు చాక్లెట్స్ని. తను ఫస్ట్ డే జాయిన్ అవుతున్నాను హ్యాపీనెస్తో. కొంచెం టీచర్ దగ్గర కొంచెం భయపడ్డాడు, కొత్త ఆమె కదా,
బాబు కొత్త వాళ్ళ దగ్గరికి కొంచెం లేటుగా వెళ్తాడు, ఎక్కువ టైం అయితే తీసుకోడు. నచ్చితే మాత్రం చాలా ఫాస్ట్గా కలిసిపోతాడు. చాలా హ్యాపీగా ఉన్నది వాడికి స్కూల్లో. చాలా ఇష్టపడ్డాడు స్కూల్ని. ఇక్కడే ఉంటానమ్మా అన్నాడు. కానీ ఫస్ట్ డే కదా ఎలా ఉంటాడనేసి నేను బాబుతోనే టైం స్పెండ్ చేశాను ఒక 1 అవరు. పిల్లలు లెటర్స్ చెప్తుంటే బాబు కూడా దాంట్లో జాయిన్ అయ్యాడు. వాడు లెటర్స్ చెప్తున్నాడు ABCDలు. ఇక నేను వాయిస్ అయితే కట్ చేసేసాను, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందనేసి. పిల్లల వాయిస్ చాలా బాగా కలిసిపోయి టీచర్ ఏం చెప్తున్నా పలుకుతూ, పిల్లలు ఏం చెప్తుంటే అలా చేస్తున్నాడు. సో ఇవి బ్లాగ్లో అయితే నాకు చాలా బాగా నచ్చాడు. బాబు బాగా కలిసిపోయాడు పిల్లలతో పాటు. వీడు కూడా మేడంకి చెప్తున్నాడు, రిపీట్ చేస్తున్నాడు ABCలన్నీ. వాళ్ళు కూర్చుంటే కూర్చుంటున్నాడు, స్టాండ్ చేస్తే స్టాండ్ అవుతున్నాడు. మేడం ఏం చెప్పినా పలుకుతున్నాడు. వాడికి వచ్చినవి అన్నీ కూడా మేడంకి చెప్పేశాడు ABCలన్నీ. వాడికి స్లేట్ తీసుకొని ఓన్గా రాయాలని ట్రై చేశాడు. తర్వాత పక్కన సపరేట్గా కూర్చొని వాడు ట్రై చేస్తున్నాడు ABCలు రాయాలనేసి. ABCలు రాస్తున్నాడు. సో ఇలా ఇవాళ మా కన్నయ్య డే అయితే గడిచేసింది. స్కూల్కి వెళ్ళాడు హ్యాపీగా, మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాడు. సో ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి. అలాగే మీ పిల్లల్ని కూడా హ్యాపీగా స్కూల్కి పంపించండి.